మూవీ నేమ్ అక్కడ మూవీ తీసారంట. ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళడానికి 1000 రూపీస్ అవుతుందంట. తెల్లటి గోతిక్ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్లో దీన్ని కట్టారనమాట. ఈ చర్చ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అదే వర్షం వస్తే నిండిపోతుంది. ప్రతి ఏరియా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు వర్షాకాలంలో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అందుకే కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అదే వర్షం వస్తే నిండిపోతుంది. ప్రతి ఏరియా కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు మనం అల్లప్పిలోనే మరి ఒక చర్చిని చూడబోతున్నాం. మనం వచ్చేసాం చర్చ్ దగ్గరికి. చాలా సార్లు రీల్లో చూసే ఉంటారు ఈ చర్చ్ని. ఇప్పుడు అక్కడికే వచ్చాము. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చిన చర్చ్ ఇది. నాకు తెలుసు మీరు చాలామంది చర్చ్ని చూసే ఉంటారు రీల్స్లో. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఈ చర్చ్ కూడా స్థాపించింది 1557 సంవత్సరంలో అంట. దీని పేరు ఏంటంటే సెయింట్ మేరీస్ ఫోరిన్ చర్చ్. ఇదంతా మొత్తం నదే అనమాట. మనం లేక్ వచ్చాం కదా, ఆ లేక్కి ఇది కూడా కనెక్షనే. సో అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే 7 hours అంట బోట్లో. సో మనం రాలేదు. సో ఇక్కడికి రావడానికి మనం రోడ్డు మీద రావచ్చు. ఫెసిలిటీ ఉన్నది, రోడ్డు ఫెసిలిటీ. తెల్లటి గోతిక్ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్లో దీన్ని కట్టారనమాట. నది పక్కన చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు ఈ చర్చ్ని రీల్స్లో. కేరళ చర్చెస్ రీల్స్ ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా ఈ చర్చ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. చాలామంది చెప్పడం ఏంటంటే ఇక్కడ మూవీస్ కూడా తీసారంట. చాలా మూవీస్లో ఈ చర్చ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు క్రాస్ ఉన్నది చూడండి. 1927 అంట. చూడండి ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి. 1920లు 10లు ఏంటండి. మనం 2026 సంవత్సరం అంటే ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిన చర్చెస్ ఇవన్నీ కూడా. చారిత్రాత్మకమైన ఇలాంటి చర్చెస్ని విజిట్ చేయడం అంటే ఇవి ఉన్నప్పుడే మనం విజిట్ చేయాలి. ఇవి కనుమరుగైపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత మనం విజిట్ చేయలేం. లోపలికి వచ్చాము. వావ్, చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. వెళ్ళి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ ప్రేయర్స్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు లైట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను ఆడియో ఇచ్చాను, కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు మొత్తం అంతా హిస్టరీ చెప్పాల్సి వస్తుంది. ఇది చిన్న నది. ఈ నదికి మార్నింగ్ తిరిగాం కదా, ఆ నది కనెక్ట్ అయి ఉన్నది. ఆ నదికి ఒడ్డున ఈ చర్చ్ ఉన్నదన్నమాట. వలియాపల్లి పులింకున్నులో ఈ చర్చ్ ఉన్నదన్నమాట. మనకి పేర్లు చదవడం కూడా రావట్లేదు. ఈ మలయాళం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. సెయింట్ మేరీస్ ఫోరిన్ చర్చ్ పులింకున్ను. ఇది ఈవినింగ్ 4 నుండి ఓపెన్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇదొక చిన్న బ్రిడ్జ్కి ఆపోజిట్లోనే చర్చ్ అనమాట. కేరళలో ఈ చర్చెస్ని విజిట్ చేయడానికి మేము ఎంత దూరం నుండి వచ్చామంటే రియల్లీ చాలా అంటే చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాము ఇలాంటి చర్చెస్ని చూస్తున్నప్పుడు. ఎందుకంటే చాలా హిస్టారికల్ చర్చెస్ కదా, ఇవి ఉన్నప్పుడే మనం చూడాలి. ఇవి కనుమరుగైపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత మనం చూడలేము. మనం మహా అయితే 70 పోనీ 100 వేసుకోండి. 100 years అంటే 5 తరాల ముందు కట్టిన చర్చ్ అనమాట ఇది. చూడండి ఇప్పటికి ఎంత అద్భుతంగా ఉన్నదో അസല. മൂവി നെയിം ഹൗസ് ആണ്. ഗാഡി വണ്ടി പോകത്തില്ല അവിടെ. പെർ ഹെഡ് 200 അപ്പ് ആൻഡ് ഡൗൺ 1 മണിക്കൂർ എടുക്കും. പോയിട്ട് തിരിച്ച് ഫോട്ടോ എടുത്ത് തിരിച്ചു വരാം. 1000 రూపీస్. 1000 రూపీస్. అది 1000 రూపాయలు. అక్కడ మూవీ తీసారంట. ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళడానికి 1000 రూపీస్ అవుతుందంట పెర్ హెడ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రమ్మని అడుగుతున్నారు. ఆ మూవీ తీసింది ఎక్కడేనంట. ఈ చర్చ్ దగ్గర చాలా ఫేమస్ మూవీస్ కూడా తీసారంట. ఎవరో తప్పుగా అనుకోవద్దు, ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆఫీస్ ట్యూస్డే హాలిడే అంట. నేను ఇంకా చర్చ్కి హాలిడే ఏమో అనుకున్నాను. ఇదంతా చర్చ్ ప్రాంగణమే. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే బరియల్ గ్రౌండ్స్ మనకి కొద్దిగా దూరంలో కానీ అలా ఉంటాయి మన ఏరియాస్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఈ చర్చ్ ప్రాంగణంలోనే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా అంతే. ఇదంతా బరియల్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా బరియల్ గ్రౌండ్. ఇక్కడేమో స్కూల్,
ఇక్కడేమో చర్చ్. ఈ చర్చ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ బంగారు ధ్వజస్తంభం అన్నమాట. చూపిస్తాను చూడండి. ఇదే మీకు కనిపిస్తుంది కదా, ఈ ధ్వజస్తంభాన్ని 1947 సంవత్సరంలో పెట్టారనమాట. గోల్డెన్ ధ్వజస్తంభం, బంగారు ధ్వజస్తంభం. కేరళ వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించినట్టు ఈ ధ్వజస్తంభాన్ని పెట్టారనమాట. 1947 సంవత్సరం అంటే మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలో దీన్ని పెట్టారనమాట. ఇది 2004 సంవత్సరంలో ఈ యొక్క రాతి సిలువ, స్టోన్ క్రాసా ఇంగ్లీష్లో, దీన్ని పెట్టారనమాట. సో ఇంకా మనం లీవ్ అయిపోదాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కేరళ వస్తే మాత్రం ఈ చర్చెస్ని, ఇప్పుడు నేను చూపించిన చర్చెస్ని విజిట్ చేయకపోతే చాలా అంటే చాలా బాధపడతారు. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫ్యూచర్లో కేరళ రావాలనుకుంటే ఇది షార్ట్ లిస్ట్ చేసుకుని ఉండండి. ఇది ఎలా రూట్ రావాలన్నా, ఇది రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగానే ఉంది కాబట్టి ఈజీగా మీరు ఎలాగైనా రావచ్చు. ఇఫ్ ఇన్ కేసు ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే కారు మీద రావాలంటే రావచ్చు, ఆటోలు మాట్లాడుకుని రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చెప్తానంటే, ఇలా ఒక బోట్ తీసుకుని ఈ లేక్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి బోట్ ఇది చుట్టుపక్కల చూస్తూ. సో అప్పుడు మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంకుల్ డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు, టైం అయిపోయినట్టుంది. ఫైనల్లీ ఇలాంటి మరిన్ని అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.